వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం వేసుకున్న 30 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 23లో ఉన్నామండి. సో డే 23లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ అనేది 6 సిరీస్ అనేది జరుగుతుంది కదా. సో ఫస్ట్ నెంబర్ సిస్టంలో వన్ టాపిక్ వన్ టాపిక్ అలా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సక్సెసివ్ డివిజన్. ఓకేనా, నెంబర్ సిస్టమ్ నుంచి సక్సెసివ్ డివిజన్ అనే టాపిక్ అండి. రీజనింగ్ నుంచి నాన్ వర్బల్ రీజనింగ్ కూడా 3 to 4 డేస్ నుంచి చూస్తున్నాం కదా. 3 డేస్ నుంచి చూస్తున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి నాన్ వర్బల్లో ఫైండ్ ద డిఫరెంట్ ఇమేజెస్. అంటే మనకి ఒక 4 ఇమేజెస్ ఇచ్చేసి ఆడ్ వన్ అవుట్ లాగా ఫైండ్ అవుట్ చేయమంటారండి. డిఫరెంట్ ఇమేజెస్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఆర్ఆర్బీకి వచ్చి ఉంటాయి కదా. సో అవి ప్రీవియస్ ఇయర్వి ప్రాక్టీస్ చేసేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో పర్టికులర్గా వీటిని ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఈజీగానే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. స్పోర్ట్స్లో మనకి ఛాన్స్ ఉందంటే, ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి. క్రికెట్కి ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? క్రికెట్కి మన ప్లేయర్స్ ఆడుతున్నది 10 మెంబర్స్ అయినా 10 మెంబర్స్ ఆడతారు కదండి. సో క్రికెట్ ఎంతమంది ఆడతారు? చెస్ ఎంతమంది ఆడతారు? క్రికెట్కి ఎంతమంది ఆడతారండి? 10 అయినా ఆర్ 10 ఆర్ 11 అండి? ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎవరికైనా తెలుసుంటే. అండ్ చెస్ 2 మెంబర్స్ ఆడతారు కదా. టెన్నిస్ ఎంతమంది ఆడతారు? కబడ్డీ ప్లేయర్స్ ఎంతమంది? ఖోఖో ప్లేయర్స్ ఎంతమంది? సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో అందుకని స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను వీడియో అనేది చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీకి లాస్ట్ డే 23 డే రోజు 22nd రోజున హైకోర్టు చూసామండి. సో ఇప్పుడు వచ్చేసి సుప్రీంకోర్టు చూడండి. హిస్టరీ అయితే గుప్తులు చూడండి. హిస్టరీలో గుప్తులు. ఓకేనా. సో ఎవరికైనా హిస్టరీలో ఏం చదవాలి అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పానండి ఎగ్జామ్కి. సో అవి చదువుకోండి. ఓకేనా. వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. చెక్ చేయండి ఒకసారి, వీడియో ఉంటుంది. లేదంటే ఐకార్ట్లో నేను మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేనండి ఓవరాల్గా ఈరోజు టార్గెట్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ నుంచి సక్సెసివ్ డివిజన్, నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఫైండ్ డిఫరెంట్ ఇమేజెస్, ఆడ్ వన్ అవుట్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఏ స్పోర్ట్స్కి ఎంతమంది ఆడతారనేది అది తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి సుప్రీంకోర్టు, హిస్టరీ నుంచి గుప్తులు. ఓకేనా. సో ఇదేనండి డే 23 యొక్క ఇన్ఫర్మేషన్, డే 23 యొక్క టార్గెట్స్. సో టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.